హలో గైస్, నాగ చైతన్య కెరీర్లో గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేకపోవడం, అలాగే వరుసగా ఫ్లాపులతో కాస్త వెనకపడడం అభిమానులకు నిరాశ కలిగించింది. థ్యాంక్ యూ, కస్టడీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో చైతు కెరీర్ గురించి పెద్ద చర్చ నడిచింది. అయితే ఇప్పుడు తండేల్ మూవీతో ఫ్యాన్స్కు మంచి కిక్ అయితే ఇచ్చారు. వరుస ఫ్లాప్స్ ట్రెండ్ అయితే పూర్తిగా మారిపోయింది. ఈసారి రియల్ స్టోరీతో కూడిన యాక్షన్ డ్రామా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే టార్గెట్ను కూడా తొందరగానే ఫినిష్ చేశాడు. చందు మొన్నటి తెరకెక్కించిన విధానం, అలాగే నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా మొదటి రోజు అద్భుతమైన వసూలు సాధించింది. ఇకపోతే నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించి చేసింది. తెలుగు రాష్ట్రాలని కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా చాలా బలంగా ఆడుతుంది. నాగ చైతన్యకి ఇది వరకు యుఎస్ మార్కెట్లో ఒక స్థిరమైన ఫాలోయింగ్ ఉన్న ఇటీవల సినిమాలతో ఆ మార్కెట్ తగ్గిపోయింది. కానీ తండేల్ ఆ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసి బాక్సాఫీస్ దగ్గర మరోసారి చైతు కెరీర్ని తీసుకొచ్చింది. ఇప్పటికే 6 రోజులకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ప్రాఫిట్ జోన్లకు అడుగుపెట్టింది. వాల్మడిగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని చేరుకోవడమే కాకుండా అదనంగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మాస్ సెంటర్లో ఈ సినిమా చాలా బలంగా నిలిచింది. సాయి పల్లవి బుజ్జితేరి క్యారెక్టర్ను అందరూ కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే సినిమాకు మరింత బలమైతే ఇచ్చాయి. ఈ వారం మరో ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యాలెన్స్ డే వీక్. లవ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ నడిపించే సినిమా కావడంతో యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వీకెండ్లో పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీకెండ్కి ముందు బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. చైతన్య కెరీర్లో ఇది ఒక రికార్డ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. గతంలో మజిలీతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకునే చైతు ఆ తర్వాత లవ్ స్టోరీతో కూడా సాలిడ్ కలెక్షన్ రాబట్టాడు. ఇక ఇప్పుడు తండేల్తో అదే మ్యూజిక్ రిపీట్ చేయబోతున్నారు. ఇకపోతే ముఖ్యంగా నా చైతన్య నెవర్ బిఫోర్ లుక్, అలాగే ఇమాజినేషన్ కంటెంట్, యాక్షన్ సీక్వెల్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఈ సినిమా సక్సెస్తో నా చైతన్య మళ్ళీ ఫాలోయింగ్ వచ్చారని చెప్పవచ్చు. ఇకపోతే తండేల్ బడ్జెట్ పరంగా కూడా నా చైతన్య కెరీర్లో చాలా పెద్ద సినిమా. ఈ విడుదలకు ముందే సినిమాకు నాన్ థియేటర్ బిజినెస్ ద్వారా మంచి బిజినెస్ జరిగింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి లభించేసింది. దీంతో నిర్మాత సేఫ్ కావడమే కాకుండా లాభాలు అందుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.